ఈ వాలంటీర్ చేసిన వాళ్ళందరూ కూడా రేపు మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతారు తప్ప ఎక్కడ బాణం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే పెద్దలు అంటారు మానవ సేవే మాధవ సేవ అని. అలాంటిది మీరు ఎంతోమందికి సేవ చేస్తున్నారు. మీకు తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి పరిపాలన ప్రజల ముందులకే తీసుకుపోయిన వ్యవస్థ చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం నిజంగా చాలా మనందరూ కూడా సంతోషించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా వాలంటీర్లు మరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసిపోయే కార్యక్రమం కూడా చేపట్టాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీకు సంబంధించినటువంటి మొన్న పథకాలు మీకు ఏదైతే వచ్చినాయో మరి ఇంకా అందరూ కూడా రావాలి, మీ సేవ అందరూ కూడా బాగా చేయాలి. ఇందాక 4 పాయింట్లు చెప్పారు మేడం గారు. అలాంటి సేవ మీరందరూ కూడా అందరిలాగా అందరూ కూడా చేస్తే అందరూ కూడా మీకు వజ్ర ఏంటమ్మా అది సేవా కార్యక్రమం సేవా పథకాలు అన్నీ కూడా సేవా పథకాలు అన్నీ కూడా వస్తాయి. అలాగే వాలంటీర్లకు సంబంధించి దాదాపు మన ఒంగోలు పట్టణంలోనే నియోజకవర్గం సంబంధించి దాదాపు 1700 మంది ఉన్నారు. ఎప్పుడు కూడా వాలంటీర్లకు సంబంధించి మీకు ఏ కష్టం వచ్చినా మీ వాసు ఉన్నాడని గుర్తుపెట్టుకోవడానికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేయగలిగిన సాయం నేను తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.